మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక విషయము ఏమిటి అంటే గ్రహచారము గోచారముతో పాటు వ్యక్తిగత పేరు ఏదైతే ఉందో దీంతో పాటుగా జన్మనామం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా బేస్ చేసుకొని మీ గ్రహస్థితి ఏ విధంగా ఉంది అండ్ ప్రజెంట్గా గోచారంలో ఏం గ్రహాలు రన్ అవుతున్నవి, మీ జాతకంలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది, వీటిని బ్యాలెన్స్గా చూసుకుంటూ మీకు రేపటి కాలంలో జరగబోయేటువంటి పరిణామాలు కానీ శుభము కానీ అశుభము కానీ ఏ బిజినెస్ వారికి బాగుంటుంది, ఏ వృత్తిలో మీకు పై స్థాయికి వెళతారు అనేటువంటిది కానీ, మీ జాతక చక్రంలో ఏ బిజినెస్ చేస్తే మీరు పైకి వస్తారు, ఇలా క్లియర్గా తెలుసుకొని ముందుకు వెళితే తప్పకుండా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఉదాహరణ ఏమిటి అంటే లగ్నం వచ్చేసి ధనస్సు లగ్నం అయింది, రెండవ స్థానానికి అధిపతి అంటే ధన స్థానానికి అధిపతి ఎవరైతే ఉన్నారో వృశ్చికంలో ఉండడం జరిగితే మోటార్ రిలేటెడ్ కానీ ఇనుము రిలేటెడ్ కానీ రెస్టారెంట్ రిలేటెడ్ కానీ మనీ రిలేటెడ్ ఇతనికి అచ్చుబాటు ఉండదు. అంటే ట్రాన్సాక్షన్ విషయంలో ఇతను ఇన్వెస్ట్మెంట్స్ చేసినా కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఎలాంటి బిజినెస్లో అయినా. ఉదాహరణకు ఇలా ప్రతీది కూడా ఉంటుంది కనుక ఆ విధంగా తెలుసుకొని ముందుకు వెళితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మిథున రాశి వారికి అక్టోబర్ నెలలో చూసుకున్నట్టయితే మరి ఆశ్వయుజ మాసము, చక్కగా అమ్మవార్ల యొక్క సేవాది కార్యక్రమాలు చేసుకోవాలి అందరూ కూడా. మరి మిథున రాశి వారికి ఎంతో ఎక్సలెంట్గా ఉంది, చాలా అద్భుతంగా ఉంది అని చెప్పడం జరుగుతున్నది. ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో వారికి పట్టిందల్లా బంగారం అనవచ్చును. మిథున రాశి వారికి 2019-20లో ఎంత ఎక్సలెంట్ ఉందో పరిస్థితి, మరలా ఆ ఎక్సలెంట్ పరిస్థితి 3 నెలలు మాత్రం ఉండబోతున్నది. ఈ 3 నెలలు కూడా మీరు నక్కతో దొక్కారు అనుకుంటారా మరొకట కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోయేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. కనుక మరి మిథున రాశి వారి యొక్క గ్రహస్థితి ఒకసారి చూసుకుంటే కనుక తప్పకుండా ఈ యొక్క మిథున రాశి వారిని చూసుకుంటే గురువు అద్భుతంగా ఉన్నాడు కనుక మరి యొక్క మిథున రాశి వారికి అన్ని పనులందు కూడా అంటే 11వ స్థానంలో వక్ర దృష్టిలో ఉండడం వల్ల అన్ని అనుకున్నటువంటి పనులు అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి, ధనధాన్య వృద్ధి ఉన్నది, మంచి వారితో స్నేహము ఉన్నది, దీంతో పాటుగా వృత్తిలో ప్రోత్సాహకరమైనటువంటి ఆదాయం కనబడుతూ ఉన్నది. అదేవిధంగా మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా కార్యరూపం దాల్చి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. మనోధైర్యంతో మెలిగేటువంటి పరిస్థితి ఉన్నది. కొత్త వ్యక్తులతో పరిచయాలు, ఆ పరిచయాల వల్ల మీ యొక్క ఏదైతే వ్యాపారం ఉందో దాన్ని విస్తరించుకునేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. బంధుమిత్రులతో కూడి ఉండుట, పట్టుదలతో పనులు సాగించేటువంటి పరిస్థితి కూడా కనబడుతున్నది. ఇవన్నింటా కూడా బాగుంది. ఇంకా మరి యొక్క గురువు యొక్క సైడ్ లుక్స్ ద్వారా మనకు ఏమిటయ్యా అంటే చక్కగా అన్నదమ్ములు మీకంటే చిన్నవారు ఎవరైతే ఉన్నారో వారి నుండి కొంత మంచి ఫలితం రాబోతుంది. వారి సహాయ సహకారాలు మీకు అందబోతున్నాయి. కొన్ని విషయాలలో బంధువులతో విరోధం అయితే ఏర్పడుతుంది. శారీరక శ్రమ మాత్రం కనబడుతూ ఉన్నది. అంటే ఇక్కడ ఎంత శ్రమించినా కూడా ఫలితం అనేటువంటిది లేకుండా ఉండేటువంటి పరిస్థితి కనబడుతున్నది. కనుక కొంచెం అవి ఆచితూచి చూసుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. మరి దీంతో పాటుగా ఈ యొక్క గురువు యొక్క వక్ర దృష్టి వలన ఈ యొక్క మనకు మిథున రాశి వారికి ఇంకోటి ఏమిటయ్యా అంటే మీకు 9వ స్థానం వైపుగా కూడా అంటే 7వ స్థానం వైపుగా ఈ యొక్క గురువు యొక్క చూపు ఉండడం వల్ల 7వ స్థానం అంటేనే చక్కటి భార్య, గురువు ఉండడం, గురువు యొక్క దృష్టి పడడం వల్ల తన ఇంటిపైన పడడం వల్ల ఎక్సలెంట్ సంబంధం రాబోతున్నది. మిథున రాశి వారికి ఎక్సలెంట్గా రిజల్ట్ రాబోతూ ఉన్నది. దీంతో పాటుగా కార్యసిద్ధి, శారీరక సౌఖ్యము, చక్కటి ఆరోగ్యము, అధికార సందర్శనము, సంపూర్ణ ఆనందంగా ఉండేటువంటి పరిస్థితి, మంచి సంబంధము కూడా ఈ 3 నెలలలో సెటిల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ జాతకరీత్యా ఏమైనా ఇబ్బందులు ఉంటే మాత్రం అవి కొంచెం చూసుకొని ఏదో పరిహారం చేసుకొని ముందుకు వెళ్తే సరిపోతుంది. మరి ఈ యొక్క కుజుని మూలకంగా మాత్రము కొంత
అసిడిటీ కావచ్చును, స్టమక్ రిలేటెడ్ ఇబ్బందులు కావచ్చును, అదేవిధంగా ఉష్ణ సంబంధిత అనారోగ్యాలు, భార్యతో భర్తతో కలహాలు, విన్నరా, జాగ్రత్తగా ఉండాలి. సప్తమ కుజుని దృష్టి కూడా పడుతూ ఉన్నది ఇక్కడ. శ్వాసకోశ సమస్యలు కానీ, ఉదరనేత్ర సంబంధ వ్యాధులు, వస్తు నాశనము, కుటుంబ కలతలు, బంధుమిత్ర వైరము, అదేవిధంగా కార్యములో ప్రతికూలత, కొంత అగౌరవముతో పాటు ఈ యొక్క మిథున రాశి వారికి అదేవిధంగా కుజుడు వీరికి 8వ స్థానం వైపు కూడా చూస్తున్నాడు. కనుక 8, 7, 8 కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంటుంది. కనుక ఎక్కువగా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలి. మరి ఎవరైతే మిథున రాశి వారు గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ రాసి ఉన్నారో, గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో, తప్పకుండా వారికి గవర్నమెంట్ జాబ్ వచ్చేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉన్నది. కనుక కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది. అయినప్పటికీ కూడా మరి పంచమాతు ఈ యొక్క సూర్యుడు నెల చివరికల్లా రాబోతాడు. అప్పుడు ఏదో నమ్మక ద్రోహం జరిగే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైనా ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉండకుండా కొంచెం ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎవరైతే ఉన్నారో మిథున రాశి వారు తప్పకుండా మంచిగా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అండ్ ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో, సంతానం కావాలి అని చెప్పి అనుకుంటున్నారో, వారికి తప్పకుండా ఈ యొక్క 40-45 రోజులలో సంతానం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా చక్కటి ధనధాన్య లాభాలు, అన్నింటా విజయము, వ్యాపారస్తులకు వివాహం కాని వారికి వివాహము, జాబ్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి మంచి జాబ్, అందరికీ మంచి లాభము జరిగేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది.